బాబు గారు, ఎన్నికలకి ఇంకా 3 నెలల సమయం ఉంది. అన్ని పార్టీలు రాజకీయ ఏదైతే ఎన్నికలు రాబోతా ఉన్నాయో సిద్ధపడతా ఉన్న పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి ఏమో సిట్టింగులు మార్చేసి కొత్త వాళ్ళని ఇన్ఛార్జీల కింద తీసుకొస్తున్న పరిస్థితి. అంటే ఇన్ఛార్జీలు మార్చినంత మాత్రాన జగన్మోహన్ రెడ్డి ఆయన అనుకున్నట్టుగా 175 స్థానాలు గెలుస్తాడంటారా? జగన్మోహన్ రెడ్డి ఎప్పుడో ఓడిపోయినాడు. జగన్మోహన్ రెడ్డి వాళ్ళ ఎమ్మెల్యేలు మార్చినా, వాళ్ళ మంత్రులు మార్చినా, జగన్మోహన్ రెడ్డి నేనే కాదు నేను ఇంకొక ముఖ్యమంత్రి అభ్యర్థిని పెడతానని కూడా జగన్మోహన్ రెడ్డికి పార్టీ కాలగర్భంలో ప్రజలు కలిపేసినారు. ఇప్పటికే ఎన్ని ఎత్తులేసినా జగన్మోహన్ రెడ్డి ఎంతమంది ఎమ్మెల్యేలు మార్చినా తెలుగుదేశం పార్టీ జనసేన రెండు కలిసి ఈ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయి. నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి పరిపాలన చేస్తారు అనేది కూడా ఈరోజు రాష్ట్రంలో ప్రజలు మరి అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఎప్పుడెప్పుడు ఎన్నికలు రాబోతాయా, ఎప్పుడు ఎన్నికలు కోడ్ రాబోతుందని కూడా నిరుద్యోగులు కావచ్చు, ఉద్యోగస్తులు కావచ్చు, ఆఖరికి నిన్న 4 రోజులు చూస్తున్నాం అంగన్వాడీ టీచర్లు కావచ్చు, రైతాంగం కావచ్చు, అందరూ కూడా ఈరోజు సమర్థమైన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని అందరూ కూడా కోరుకుంటున్నారు. అయితే నిన్న సజ్జల రామకృష్ణారెడ్డి గారు ప్రెస్ మీట్లో కొన్ని వ్యాఖ్యలు చేసిన పరిస్థితి. ముందు జనసేన టీడీపీ వాళ్ళ అభ్యర్థులు ఎవరో వాళ్ళని డిసైడ్ చేసుకోమనండి, మా ఇన్ఛార్జీల స్ట్రాటజీ ఏంటనేది మాకు తెలుసు అని చెప్పి ఆయన చేసిన వైవి సుబ్బారెడ్డి కానీ సజ్జల రామకృష్ణారెడ్డి కానీ వీళ్ళకి ఏం చెప్తారు? అసలు వాళ్ళకి పిచ్చి ముదిరి పరాకాష్ఠకి చేరింది. ఎందుకంటే వాళ్ళు గంటకు ఒక మాట, పూటకు ఒక మాట మాట్లాడుతున్నారు. వాళ్ళకు ఓడిపోతాం అనేది ఒక భయం పుట్టి ఏ విధంగా మాట్లాడతాం, ఏం మాట్లాడతామని తెలియదు. మెయిన్ సబ్జెక్ట్ లేదు వాళ్ళది, ఇక్కడ అవగాహన లేదు వాళ్ళకి. ఇది ఇక్కడ రెండోది పరిశ్రమలు ఏ విధంగా తేవాలా, అభివృద్ధి ఏ విధంగా సృష్టించాలా, ప్రజలకు దాన్ని ఏ విధంగా అందించాలనే చేత కాకుండా ఈరోజు నేను సజ్జల రామకృష్ణారెడ్డికి సవాల్ ఇస్తున్నా. జనసేన టీడీపీ అనేది పక్కన పెట్టు, ఈరోజు మేము ఒంటరిగా పోటీ చేసిన 110 సీట్ల నుంచి 125 సీట్లకు నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి జెండా ఎగరేస్తాం. కాకపోతే జనసేన మాకు కలిసి వస్తుంది కాబట్టి ఆల్రెడీగా ఫిక్స్ అయినాం. మా నాయకులు జనసేన పవన్ కళ్యాణ్ కానీ మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు ఆల్రెడీగా ఎవరికి ఎన్ని సీట్లు అనేది కూడా డిక్లేర్ అయినాయి. కాకపోతే ఏ టైంలో దాన్ని రిలీజ్ చేస్తారనేది కూడా మీడియా ద్వారా తెలియజేస్తున్నాం. వాళ్ళ పార్టీకి సిద్ధాంతాలు లేవు, వాళ్ళ పార్టీకి క్రమశిక్షణ లేదు. ఎప్పుడు ఎక్కితే గుర్రం అది ముందుకు పోతుందా వెనక్కి పోతుందా తెలియదు జగన్మోహన్ రెడ్డికి. మా పార్టీ 42 సంవత్సరాల చరిత్ర కలిగిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అంటే ఇక్కడ తెలంగాణలో పోటీ చేసి డిపాజిట్లు కూడా రాని జనసేనతో కలిసి ఇక్కడ ఆంధ్రలో తెలుగుదేశం పార్టీ వెళ్తూ ఉంది. అసలు వీళ్ళకి డిపాజిట్లు వస్తాయి రావు అన్న విధంగా కూడా వీళ్ళు విమర్శలు చేస్తున్నారు. వీళ్ళకి ఏం చెప్తారు? మాది పక్కన పెట్టండి అయ్యా, మా డిపాజిట్లు వస్తాయో రాదు మీ కథ చూసుకోండి. ముందు మీ పార్టీలు ఈరోజు మీ ఎమ్మెల్యేలను కడిగేస్తున్నారు. మేము ఈరోజు మా పనితీరు బాగలేదు, గడప గడపకి వెళ్ళలేదు, మా రిపోర్ట్లు బాగలేవు, మమ్మల్ని ఈరోజు ఉన్నట్టుగుండి మరి కరింపాకు కదా కూరలో ఉండే కరింపాకుని తీసి పక్కకెట్టబడేస్తున్నాడు. అవసరం ఉంటే తిరగబాత పెట్టుకొని తర్వాత తీసి దాని అవసరం తీరిపోయిన పక్కన పడేసినట్టుగా మమ్మల్ని ఈరోజు తీసి జగన్మోహన్ రెడ్డి పడేస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి మేము శాసనసభ్యులు కాదు, మాది కాదు పొరపాటు. జగన్మోహన్ రెడ్డిని ఆయన చేసిన తప్పులకు ఈరోజు మేము బలైపోతున్నాం. మా కుటుంబాలు రాజకీయంగా అట్లా తెలుగుదేశం నుంచి వచ్చిన వాళ్ళు కానీ కాంగ్రెస్ నుంచి వచ్చిన వాళ్ళు కానీ మా యొక్క రాజకీయ ఉనికి లేకుండా జగన్మోహన్ రెడ్డి నమ్ముకున్న దానికి మటుకురా నమ్ముకుంటే సముద్రంలో ఏ విధంగా కరిగిపోతుందో ఆ విధంగా కరిగిపోతున్నాం. బాధపడుతున్నారు, తిరుగుబాటు చేస్తున్నారు. వాళ్ళకు సమాధానం చెప్పమంటున్నాం. జగన్మోహన్ రెడ్డిని, సజ్జల రామకృష్ణారెడ్డిని సలహాదారుడు ఎవరు? సజ్జల రామకృష్ణారెడ్డి. ఆయన్ని మేము సూటిగడుతున్నాం. ముందు మీ ఎమ్మెల్యేలు తీసేస్తున్నారు కదా, మీ ఎమ్మెల్యేలు తీసేసిన కారణం ఏంటికి తీసేస్తున్నారు ఏమనేది ఈరోజు వాళ్ళు మార్చినంత మాత్రాన మేము అధికారంలోకి వస్తాం, గుడి కొడతాం, గుండం కొడుతున్నామని, ఏదో వరగబెట్టినాం, ఇరగదీసినామని. ఈ రాష్ట్రానికి ఏం చేసినారు? నేను ఒకటే అడుగుతున్నా. తెలంగాణలో కేసీఆర్ గత ప్రభుత్వాలన్నీ ప్రవేశపెట్టినవన్నీ కూడా కొనసాగించినారు. హైదరాబాద్ చూద్దాం, మనం ఓడిపోయినామని తప్పట్లేదు. మళ్ళీ హైదరాబాద్ ఐటీ సిటీ కానీ ఈరోజు గచ్చిబౌలి వెళ్తే అమెరికా, లండన్ కూడా ఉండదు. మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు. అమరావతిని ఎంతో
బ్రహ్మాండంగా సింగపూర్ మాత్రం ఈ ఎరగల తెలుగుదేశం పార్టీ ఉంటే సింగపూర్ తయారైంది. అటువంటి అమరావతిని సర్వనాశనం చేశాడు. రెండోది రైతు సామిక వైఎస్ఆర్ పార్టీ అని నా పార్టీలోనే పొందుపరిచిన రైతులకు పెద్దపీటేస్తానని ఆ రోజు ప్రతిపక్ష నాయకుడు చెప్పాడా లేదో ఇదే మీడియా ద్వారా కూడా అడుగుతున్నా. రైతులను ఆదుకుంటానన్నాడా? అదే రైతుల్ని 34,000 ఎకరాలు ఈ రాష్ట్రానికి రాజధాని లేదు, అమరావతి లేదు అని మా 3 పంటలు పడిన భూముల్ని త్యాగం చేస్తానంటే ఆ రైతుల్ని సర్వనాశనం చేసినాడా లేదా? మరి ఈరోజు అంత లేదు, 10 రోజులు అయింది వర్షాలు పడినాయి ఈ రాష్ట్రంలో వ్యవసాయ శాఖ మంత్రి ఏం చేస్తున్నాడు? ఈ ముఖ్యమంత్రి గారు ఒక్కరోజు పోయి మరి ఎల్లిపేడలో పోయి ఉల్లిగడ్డలు అనేది తెలుదు, పొట్టుట్టు అనేది తెలుదు, ఆయనకి ఏం మాట్లాడతాం ఆయనకే తెలుదు. మరి ఆ విధంగా రైతులు నష్టపోయి కన్నీరు పెట్టుకుంటే రైతుల దగ్గర పోయి నవ్వుతాడంటే ఒక ముఖ్యమంత్రి గారికి ఉండాల్సిన ఉండాతనం ఉందా? చిగ్గన్న ఉంది వీళ్ళకి? అసలు వీళ్ళ మనసులేనా? వీళ్ళకి మానవత్వం ఉందా? రైతాంగం ఉందా? రైతు పార్టీ అంటే తెలుగుదేశం పార్టీ. మా అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆరోగ్యం బాగలేకపోయినా హాస్పిటల్ చూపించుకొని రైతులు పంట వరి, టమాటా, అరటి, పత్తి, చెరుకు మరి రకరకాలుగా పంటలన్నీ నష్టపోయినాయి. రైతులు మరి రోడ్డు మీద పడి ఏడుస్తున్నారు. వాళ్ళు పోయి ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచి వాళ్ళకు అండగా నిలబడదామని మరి చూసాం కదా. పంట పొలాలలోకి వెళ్ళి వంకళ్ళ వాగులలోకి వెళ్ళి నడుచుకుంటా 74 సంవత్సరాల వయసులో రైతు పక్షాన్ని నిలబడడానికి, రైతుకు భరోసాగా ఉన్నదానికి ప్రభుత్వాన్ని ప్రతి ఎకరాకు 40,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేసిన ఏకైక నాయకుడు నారా చంద్రబాబు నాయుడు. మా నాయకుడికి నారా చంద్రబాబు నాయుడికి జగన్మోహన్ రెడ్డికి నక్కకు నాగలోకానికి అంత తేడా ఉంది. పిల్ల కుంక జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఒక పిల్ల కుంకకి ఏం తెలుస్తుంది? రాజకీయం అనుభవం లేని వ్యక్తికి రాయిస్తామండి చేతిలో, పిచ్చోటి చేతులు రాయిస్తే ఏమవుతుంది? పొయ్యో బస్సు మీద అందేస్తాడు, లేకపోతే బిల్డింగ్ మీద వేస్తాడు, లేకపోతే మనుషుల మీద వేస్తాడు, లేకపోతే తిరిగి అతను తలక ఆయనే కొట్టుకుంటాడు. ఆ పరిస్థితి జగన్మోహన్ రెడ్డి పొద్దు తెచ్చుకున్నాడు.